డాన్ మీడియాకు స్వాగతం. రేవంత్తో షర్మిల భేటీ, రహస్య చర్చలు ఇవే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ పార్టీ సారథి వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి రేవంత్ దంపతులను కలిశారు. పార్టీ సారథ్యం స్వీకరించిన తర్వాత మొదటిసారిగా రేవంత్ నివాసానికి వెళ్లిన షర్మిల మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్లుగా ప్రకటించారు. అయితే వీరి మధ్య రాజకీయ చర్చలు కూడా జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని బట్టి ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు గుప్పిస్తూ సభలు, సమావేశాలతో విరుచుకుపడుతున్న షర్మిల పార్టీకి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసమే రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. షర్మిల సారథ్యం స్వీకరించిన తర్వాత ఏపీ కాంగ్రెస్లో కాస్త కదలిక వచ్చింది. అప్పటిదాకా గతంలో సాకే శైలజనాథ్ సారథిగా ఉన్నా, మొన్నటిదాకా గిడుగు రుద్రరాజు సారథిగా ఉన్నా, పార్టీ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడం గురించి పట్టించుకున్నది చాలా తక్కువ. కాంగ్రెస్ పార్టీ నుండి అడపాదడపా పత్రికా ప్రకటనలు వచ్చేవి తప్ప యాక్టివిటీ ఏం ఉండేది కాదు. కానీ షర్మిల వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉత్తరాంధ్రలో ప్రారంభించి, అటు రాయలసీమ వరకు విస్తృతంగా పర్యటిస్తూ ఆమె సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యటనలు చేస్తున్నారు. ఈ సభలకు కూడా జన సమీకరణ జరుగుతుంది. ఇవన్నీ కూడా బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలే అనే సంగతి అందరికీ తెలుసు. అయితే షర్మిల ఏపీ కాంగ్రెస్ సారథ్యం స్వీకరించిన నాటి నుండి ఆమె చంద్రబాబుకు మేలు చేయడం కోసమే మాట్లాడుతున్నట్టుగా, ప్రతి వ్యవహారము అనుమానాస్పదంగానే సాగుతుంది. ఆమె సారథ్యానికి చంద్రబాబు స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారనే గుసగుసలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. చంద్రబాబు తరఫున ఆయనను తిరిగి సీఎం చేయడానికి తపన పడుతున్న వాళ్లలో ఆయన అనుంగ శిష్యుడు రేవంత్ రెడ్డి ఈ ఆర్థిక వ్యవహారాలకు సంధానకర్తగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ మీద బురద చల్లడానికి ఏపీ కాంగ్రెస్కు అవసరమయ్యే నిధులను తెలంగాణ కాంగ్రెస్ సమకూర్చేలా ఒప్పందం కుదిరిందని, వారికి చంద్రబాబు అక్రమ నిధులు అందుతున్నాయని ఒక ప్రచారం ఉంది. ఇలాంటి నేపథ్యంలో పీసీసీ సారథ్యం స్వీకరించి ఒక విడత ప్రజలను చొట్టబెట్టేసిన తర్వాత ఇప్పుడు రేవంత్ని స్వయంగా కలిసి భేటీ వేశారు. ఈ భేటీ పరమార్థం నిధుల సమీకరణ గురించిన వ్యవహారమే అని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటిదాకా షర్మిల సారథ్యంలో ప్రోగ్రెస్ను సమీక్షించి, జగన్కు మరింత డ్యామేజీ జరిగేలా విమర్శలతో రెచ్చిపోయేలా రేవంత్ మార్గదర్శనం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. నిధుల గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా దూసుకెళ్లిపోవాలని భరోసా ఇస్తున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.